अन्ना का दुबई नहीं है? दुबई मेरे पास नहीं है। ఏందన్నా దుబాయ్ ఆడతలేదని చెప్తుండు. అరే తెలుగులో ఆడితే అర్థం కాదు, హిందీలో అడుగుతా అర్థం అవుతుంది, నేను ఇప్పి తప్ప। भैया वो कंगी मांगा था मेरा भाई ने, कंगी चाहिए, कंगी दो, एक कंगी होना। कितना भैया? 5 रुपए। 5 रुपए ఓకే। అరే ఏందన్నా నేను అడుగుతావాడేమో లేదన్నాడు, నువ్వు అడగంగానే నీకు ఇచ్చిండు. అరే వాడు దిల్లోడు, వానికి నువ్వు తెలుగులో అడిగితే వానికి అర్థం కాదు, హిందీలో అడగాలి, దిల్లోనికి హిందీలో అడిగితేనే అర్థం అవుతుంది। దేని గురించి దువ్వెన కావాలి, తెలుగులో అడిగింది, మనకి తెలుగు రాలేదు, వాడికి లేడు, వాడికి ఇచ్చారు, నాకు ఇంత వచ్చు కాబట్టి నేను ఇంటిలో అడిగితే వాడు ఇచ్చేది, అది ముచ్చట। ఇదివరకు మనం 5 ఏళ్ల కింద ఒక అభ్యర్థిని గెలిపించుకున్నాం, ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, దానివల్ల మనకి ఏమైనా నిధులు వచ్చినాయా? రాలేదు। ఏం రాలేదు, రైలు వచ్చిందా, రోడ్ వచ్చిందా, ఏమొచ్చింది? ఏం రాలేదు। పార్లమెంట్లో ఈయన చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, అది దానివల్ల ఏమన్నా నిధులు వచ్చినాయి మనం ఏమి రాలేదు। అందుకని ఇప్పుడు ముందు చేసిన తప్పు చేసిన దాన్ని మంచిగా మన అభ్యర్థి కారు వినోదాన్ని తీసుకోవాలి, ఇంకా అన్ని బాధ్యతలు। ఆయన కూడా తెలంగాణ గురించి కూడా చాలా కష్టపడ్డాడు, చాలా పనులు చేసిండు, మనకి ఇదివరకు కూడా ప్రతి దానికి అనుకూలంగా ఉన్నది। ఆయన గెలిపించినట్టయితే మనం ఇచ్చుకుంటే మనం ఉద్యోగాలు కానీ ఉపాధులు కానీ ఇలాంటి ఇంకా వనరులు కానీ ఏదైనా కానీ అనుకూలంగా ఉంటాయి। తనకు వినోదాలకు పోటీ కారు గుర్తుకే మన ఓటు ప్రచారం చేయాలి। కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరినీ ప్రార్థిస్తున్నాను, అభివృద్ధి కోసం ఓటేయండి, నన్ను గెలిపించండి। నేను రానున్న రోజులపట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తాను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాను। దయచేసి కారు గుర్తుపై మీరు ఓటు వేయండి। బ్యాలెట్లో 3వ నెంబరు కారు గుర్తు, బోయినపల్లి వినోద్ కుమార్। జై తెలంగాణ।